मेरा आपकी कृपा से, मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। करते हो आप श्रीमान, करते हो आप श्रीमान, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। पतवार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। हैरान है जमाना, मंजिल भी मिल गई है। करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। करते हो आप श्रीमान, करते हो आप श्रीमान, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। तुम साथ हो जो मेरे, किस चीज की कमी है। तुम साथ हो जो मेरे, किस चीज की कमी है। किसी और चीज की अब दरकार भी नहीं है। तेरा साथ है गुलाम, अब गुलफाम हो रहा है। तेरा साथ है गुलाम, गुलफाम हो रहा है। तेरा साथ है गुलाम, गुलफाम हो रहा है। करते हो आप श्रीमान, करते हो आप श्रीमान, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है।
पार कैसे पाऊं, मैं तो नहीं हूँ कामिल, तेरा पार कैसे पाऊं। मीठी नहीं है वाणी, गुणगान कैसे गाऊं। तेरी दया से निर्मल ये कमाल हो रहा है। तेरी दया से निर्मल ये कमाल हो रहा है। तेरी दया से निर्मल ये कमाल हो रहा है। करते हो आप श्रीमान, करते हो आप श्रीमान, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है।
జై శ్రీ మాతాజీ. ఈ ప్రాతకాల ధ్యాన కార్యక్రమానికి వచ్చిన సహజయోగులందరికీ కూడా ఆత్మపూర్వకమైన స్వాగతం. ముందుగా మన 2 అరచేతులను శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకుని అమ్మ యొక్క బొట్టు వంక చూస్తూ మన చేతుల్లోను తల మీద వచ్చే చైతన్యాన్ని, మన చిత్తాన్ని పూర్తిగా అంతర్ముఖం చేసుకుంటూ గమనించుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా సామూహికతలోకి రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ వాగ్దేవత, మీరే సాక్షాత్ శ్రీ సర్వమంత్ర సిద్ధి ప్రదాయిని. చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి హృదయాల్లోకి, సహస్రారాల్లోకి రండి తల్లి. సహస్రారంలో ఉన్న మీ యొక్క పవిత్ర పాదపద్మాల దగ్గర మా అందరి సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి తల్లి. అందరం కూడా తల్లి యొక్క పవిత్ర పాదపద్మాల దగ్గర సంపూర్ణ శరణాగతిని తీసుకుని కుండల్ని ఉద్దానపరుచుకుని బంధం వేసుకుందాం. మన 2 అరచేతులను భూమాత మీద ఉంచుకుని చిత్తం పూర్తిగా మన చేతికి భూమాతకి మధ్య భాగంలో ఉంచుకుంటూ ఏం జరుగుతుందో పరిశీలించుకుందాం. అమ్మా భూమాత, దయచేసి మీరు మా సూక్ష్మ శరీరంలో ఉన్న సమస్తమైన చక్రాల్లోనూ నాడుల్లో ఉన్న అన్ని రకాల దోషాలను, బాధలను, అన్ని రకాల అసమతుల్యతలను మీలోకి తీసుకోండి తల్లి. ఓ పృథ్వీమాత, మీ యొక్క అనంతమైన సహనాన్ని, ఓర్పును, మీ యొక్క గురుత్వాకర్షణ శక్తిని మా అందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా మన ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద, చిత్తం పూర్తిగా మన ఇడానాడిలో, ఎడమ మూలాధార చక్రం నుంచి ఎడమ ఆజ్ఞ వరకు మన చిత్తాన్ని నడుపుకుంటూ శ్రీమాతాజీ, దయచేసి మీరు మా ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను పూర్తిగా భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. శ్రీమాతాజీ, మాలో ఉన్న అన్ని రకాల కట్టుబాట్లను, మాలో ఉన్న మహత్ అహంకారాన్ని పూర్తిగా తొలగించండి తల్లి. మన కుడి చేతిని మన ఎడమ ఆజ్ఞ దగ్గర ఉంచుతూ ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ
ఓం హం మంత్రం తీసుకుందాం. ఓ హం ఓ హం. శ్రీ మహత్ మనస మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహత్ మనసా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మనలో ఉన్న అన్ని రకాల కట్టుబాట్ల వలన వచ్చే అన్ని రకాల మానసిక సమస్యలను పూర్తిగా తొలగించమని, మన ఇడానాడి అంతటా శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథుని యొక్క శక్తులను ప్రసాదించమని ప్రార్థిస్తూ, మన ఎడమ అరచేతిలో వచ్చే చైతన్యం మీద చిత్తం ఉంచుతూ ఒక్క నిమిషం గమనించుకుందాం. మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా పింగళా నాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను పూర్తిగా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మాలో ఉన్న అన్ని రకాల ఆందోళనలను, ఒత్తిడులను, అధికమైన వేడిని పూర్తిగా తొలగించండి తల్లి. మన పింగళ నాడిని గమనించుకుంటూ కుడి స్వాదిష్టాన చక్రం నుంచి కుడి ఆజ్ఞ వరకు మన ఎడమ చేతిని కుడి ఆజ్ఞ దగ్గర ఉంచుతూ ఓం క్షం బీజమంత్రం తీసుకుందాం. ఓం క్షం ఓం క్షం. శ్రీ మహత్ అహంకార సాక్షాత్ మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహత్ అహంకార సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుడి అరచేతిలో వచ్చే చైతన్యాన్ని గమనించుకుంటూ ఒక్క నిమిషం ధ్యానంలో ఉందాం. మన రెండు అరచేతులను మన హృదయం దగ్గర ఉంచుకుంటూ మన రెండు అరచేతుల్లో సమానమైన చైతన్యం వస్తుందో లేదో గమనించుకుంటూ మనలో వచ్చే అన్ని ఆలోచనలు మన అహంకార కట్టుబాట్ల వల్ల వస్తూ ఉంటాయి. మన ఇడా పింగళ నాడిల్లో ఉన్న సమస్తమైన దోషాలను తొలగించమని, మనల్ని అందరినీ కూడా మధ్య మార్గంలో సుషుమ్నా మార్గంలో నడిపించమని అమ్మని ఆత్మపూర్వకంగా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా సుషుమ్నా మార్గాన్ని పూర్తిగా విశాలం చేయండి తల్లి. మా అందరిలో విశ్వ నిర్మల ధర్మాన్ని పూర్తిగా స్థిరపరచండి తల్లి. మాలో ఉన్న గతానికి సంబంధించిన, భవిష్యత్తు సంబంధించిన అన్ని ఆలోచనలను తొలగించి మా అందరికీ శాంతిని, సమతుల్య స్థితిని ప్రసాదించండి తల్లి. మన చిత్తం పూర్తిగా మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు నడుపుకుంటూ ఓంకారం 3 సార్లు. ఓ ఓ
ఓం. మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుంటూ ఒక్క నిమిషం పాటు పూర్తి నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం. నెమ్మదిగా మన చిత్తాన్ని మూలాధార చక్రంలోకి తీసుకొచ్చుకుంటూ, శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి మూలాధార చక్రాల్లోకి శ్రీ గణేశం రూపంలో రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశం. దయచేసి ఈ ధ్యానంలో ఏర్పడుతున్న అన్ని ఆటంకాలను, మా ఆత్మోన్నతికి ఏర్పడుతున్న అన్ని అవరోధాలను పూర్తిగా తొలగించండి తల్లి. మన చిత్తం పూర్తిగా మూలాధారం యొక్క 4 దళాల్లో ఉంచుకుంటూ, మన మూలాధార చక్రంలో అమ్మ యొక్క పవిత్ర పాదపద్మాలను దర్శించుకుంటూ, మనందరిలో శ్రీ గణేష్ని యొక్క పూర్తి అబోధిత తత్వాన్ని స్థిరపరచమని ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, శ్రీ గణేష్ని యొక్క విచక్షణ జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీ గణేశంలో ఉన్న సంపూర్ణ శరణాగతిని మా అందరికీ మీ పట్ల ప్రసాదించండి తల్లి. మూలాధార చక్రంలో వచ్చే చైతన్యాన్ని గమనించుకుంటూ, మన చిత్తాన్ని మూలాధారం మీద త్రికోణాకారంలో ఉన్న కుండలిని శక్తి మీద మన చిత్తం పూర్తిగా నిలుపుకుంటూ, మనలో ఉన్న త్రిగుణాత్మిక శక్తులను పూర్తిగా జాగృత చేయమని, జన్మజన్మల కుండలిని మాతకు సాక్షాం ప్రణామాలు చేస్తూ, అమ్మ జన్మజన్మల కుండలిని మాత, దయచేసి మా అందరి కుండలిని మా సహస్రారంలో ఉన్న ఆది మహాకుండలిని శక్తితో అనుసంధానం చేయండి తల్లి. శ్రీ గౌరీ కుండలిని మాత మంత్రం: ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాత, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అక్కడ వచ్చే కుండలిని యొక్క కదలికలను మనం గమనించుకుంటూ, నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని మన కుడి స్వాదిష్టాన చక్రం మీద, మన కుడి చేతి నుంచి చైతన్యాన్ని తీసుకుంటూ ఎడమ చేతి ద్వారా మన కాలేయానికి చైతన్యాన్ని ప్రసాదించమని, మన కాలేయంలో ఉన్న అధికమైన వేడిని పూర్తిగా తొలగించమని, శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ చంద్రమా దేవత, మీరే సాక్షాత్ శ్రీ హిమాలయ దేవత, అమ్మా మీరే సాక్షాత్ శ్రీ సర్వతాపహరిణి,
మాలో ఉన్న అధికమైన వేడిని పూర్తిగా తొలగించండి తల్లి. ఈ అధికమైన వేడి వలన వచ్చి అన్ని రియాక్షన్స్‌ను మనలో పూర్తిగా తొలగించి, శ్రీకృష్ణుని యొక్క సాక్షితత్వాన్ని ప్రసాదించమని అమ్మని ఆత్మపూర్వకంగా ప్రార్థిద్దాం. అమ్మా, దయచేసి మా అందరి చిత్తాలను మీ యొక్క దివ్యమైన చిత్తంతో అనుసంధానం చేయండి తల్లి. మా చిత్తం మీ పవిత్ర పాదపద్మాల దగ్గర ఉన్నప్పుడు కలుగు ప్రసన్న చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ చిత్ శక్తి. దయచేసి మా చిత్తాన్ని శక్తివంతం చేయండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ నిర్మల చిత్తం. మా చిత్తంలో ఉన్న అన్ని మలినాలను పూర్తిగా తొలగించండి తల్లి. పూర్తిగా నిర్మలపరచండి తల్లి. మా చిత్తాన్ని పూర్తిగా ప్రకాశవంతం చేయండి తల్లి. మా చిత్తాన్ని పూర్తిగా శాంతపరచండి తల్లి. మన చిత్తం ఎప్పుడైతే శాంతియుతం అవుతూ ఉంటుందో పూర్తి నిర్విచార స్థితి అనేది రావటం జరుగుతూ ఉంటది. నెమ్మదిగా మన చిత్తాన్ని మన ఎడమ హృదయం దగ్గరికి తీసుకొచ్చుకుంటూ ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, మన కుడి చేతిని మన ఎడమ హృదయంలో, శ్రీమాతాజీ దయచేసి మా అందరి హృదయాలను పూర్తిగా శుభ్రపరచండి తల్లి. మా అందరి హృదయాలను పూర్తిగా విశాలం చేయండి తల్లి. శ్రీమాతాజీ, మేము ఈ శరీరం కాదు, ఈ మెదడు కాదు, మేము ఆత్మస్వరూపులం తల్లి. నేను శుద్ధమైన ఆత్మను. నేను శుద్ధమైన ఆత్మను. మేము ఆత్మస్వరూపులమనే ఎరుక మా అందరికీ సదా ప్రసాదించండి తల్లి. ఎటువంటి మాయలోనూ పడనీయకండి తల్లి. సదా వాస్తవంలో ఉంచండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని ఆజ్ఞాచక్రం దగ్గర తీసుకొచ్చుకుంటూ శ్రీ మేరీ జీసస్ సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మేరీ జీసస్ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీమాతాజీ దయచేసి మాలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలను, మాలో ఉన్న అన్ని రకాల కట్టుబాట్లను పూర్తిగా తొలగించి
మా ఆజ్ఞాచక్రాన్ని పూర్తిగా తెరవండి తల్లి. శ్రీ జీసస్ లాగా, శ్రీ గణేశుని లాగా నిరహంకారులుగా తీర్చిదిద్దండి తల్లి. మా ఆజ్ఞాచక్రంలో ఆత్మతత్వమైన క్షమాతత్వాన్ని పూర్తిగా స్థిరపరచండి తల్లి. అందరినీ క్షమించగలిగే శక్తిని మా అందరికీ ప్రసాదించండి తల్లి. ఆజ్ఞాచక్రంలో వచ్చే ఆ కాంతిని మనం గమనించుకుంటూ నెమ్మదిగా మన చిత్తాన్ని మన సహస్రారంలో ఉన్న బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకువెళ్దాం. మన కుడి చేతిని బ్రహ్మరంధ్రం పైభాగంలో ఉంచుతూ 2 అంగుళాల పైభాగంలో ఉంచుతూ అక్కడి నుంచి వచ్చే చైతన్యాన్ని గమనించుకుందాం. నెమ్మదిగా కుడి చేతిని ఒడిలోకి తీసుకొచ్చుకుంటూ ఎడమ చేతిని మన బ్రహ్మరంధ్రాన్ని పైభాగంలో ఉంచుతూ శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ నిర్విచార స్వామిని, శ్రీ తురియా స్థితి ప్రదాయిని. దయచేసి మా అందరికీ పూర్తి నిర్విచార నిశ్శబ్ద స్థితిని ప్రసాదించండి తల్లి. మాలో ఉన్న సహస్ర దళాలను పూర్తిగా తెరిచి మాకు శాంతిని ప్రసాదించండి తల్లి. మమ్మల్ని అందరినీ పూర్తిగా పరమ చైతన్యంతో మమేకం చేయండి తల్లి. మన కుడి చేతిని మన మాడి దగ్గర బోర్లించి ఉంచి 3వ మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుడి చేతి 5 వేళ్ల కొనలను మన బ్రహ్మరంధ్రం దగ్గర ఉంచుతూ శ్రీమాతాజీ, మాలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలను, మాలో ఉన్న 6 శత్రువులను, మాలో ఉన్న ఆత్మకు వ్యతిరేకమైన గుణాలన్నింటినీ మీ యొక్క పవిత్రమైన పాదపద్మాలకు సమర్పిస్తున్నాం తల్లి. దయచేసి మాలో ఉన్న దోషాలన్నింటినీ బ్రహ్మరంధ్రం ద్వారా తొలగించండి తల్లి. అమ్మ ఇచ్చే ఈ అనంతమైన పరమ చైతన్య శక్తిని మన శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి తీసుకుంటూ అమ్మ యొక్క అమృత వాక్కును శ్రీకృష్ణ పూజ 1991 కెబెల్లా అందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆత్మపూర్వకంగా విందామండి. జై శ్రీ మాతాజీ.
Today we have decided to worship the Yogeshwara. I think that is the greatest name of Sri Krishna for us. That means he is the Ishvara of yoga. Yoga means the union, as you know, with the divine. But also yoga has another meaning, which means yukti. In English language, to translate it properly not possible. We can call it as yukti means the trick. The trick. But trick is always connected with something funny and bad. But this yukti means the technique. The technique is mechanical. So I couldn't find any proper word for yukti. But one can say it is the to know the technique and the trick of the technique is also another meaning of yoga, yukti. So even if you are connected, if you do not know the trick of the union, then it is useless. It is of no avail. So, what one has to learn after getting realization, not only the technique, but the trick of the technique. At Krishna's level, when we reach, it is an incarnation after Sri Rama's. So Sri Rama came as a Maryada Purushottama, means a person who is a complete ideal of Maryadas and a benevolent king. But in the case of Sri Krishna, it was a different phase because people had become extremely serious, very disciplined, and they are leading a life which was, we can say, over dharmic. And this had put the people at a level fixed, and they thought that if you are doing all these things every day, then it's all right, we have reached at last. So Sri Krishna had to come. Himself, Sri Vishnu, came as Sri Krishna to tell us about the ascent, and that all this just a play. But only a person who is a master of the play can do the play. So to know the play, supposing you have communication, electrical communications you have. Now you don't know how to play with it. Play. Not how to know or how to connect, but to play. Supposing only you know all the technique, then it becomes quite a headache. Because all the time you think you are doing it, you have to do this, and this has to be done, that has to be done, and this connection is not all right, that should be properly connected. You get tired and bored. But if it's a play for you, just a play, for any master it's a play. If it's just a play for you, then you don't feel tired, it's fun, it's fun. And that is what is Leela. That's why it's called as Leeladhar. Because he is a master. He came as a master. Master not as a guru, but master of all the arts of this yoga. Yukti. So he is so deft. He is so capable that for him it's a play.
all this is a play for him. And this is what one has to know, that in yoga, everything that you do should be just a play. Say getting up at 5 o'clock in the morning should be play. In the morning you get up, say it's not yet, the sun has not come to suggest what you have to do, and the moon has departed. And in that twilight or a little darkness you get up. It's very beautiful. And that time you sit down for your dhyan. But it's not a serious thing. It's not something that is boring. It's a play. But for that you have to be a master. If you are the master of yoga, then it's a play. So the first Sri Rama's state has to be there, where you become really Vishwa Nirmala Dharmi, so that it becomes your play. Now communication with the divine has to go to the whole world. Whole world has to get this communication that you have received. For this part, Sri Krishna arranged something in his lifetime in a very simple way as a child. Very childish, it looks very childlike. Like when the gopis were taking their bath, he hid their clothes. Well, Indian women are never fully nude, never. Hid their saris and all that. And you could see their back. This little boy. What is for a little boy? He's sitting on a tree and he's trying to raise their kundalini. They are coming out of the river Jamuna, which is being vibrated by Radha. Already there are vibrations. He's raising their kundalini. Then they are taking the water, and he breaks their pitchers from the back, which has also got vibrated water. So the vibrated water falls on the back of these ladies, and he tries to awaken their kundalini. See the play of a child. How he tried to play in his childhood, just like a child. And then he shows later on his childlike expertise in dealing with politics, with dealing with people, with communication and everything. And his power was Radha. Radha. Ra means energy, Dha means the one which sustains. Radha. So the Dharayati Sa Dharma, as they say, in the same way, Radha, the one who sustains the energy. So the first quality that he got from her is she is Alladadayini. So that's no word, I couldn't find any word in English for Allad. Allad is when you suddenly see something nice, joy starts. Just very happy. But there are very few words in English, as you know, for translation, for joy or the most happiness. But Allad is a kind of a joy which, as you see, get the fresh air. And how you feel. That is Allad. So she is Alladadayini. She is the one who is a giver of Allada. And so, with her powers, he could work out this Allad to all the people with whom he was connected. So all the Gop and Gopis who were with him had to do Ras. Ra is energy, Sa means with.
to dance with the energy that is Radhaji. He used to just play the flute and she used to dance. The energy used to pass through her hands to all the other people and the Kundalini would be awakened. So this was another play that year. So in the play only he raised the Kundalini. But in modern times it's very difficult. It's not easy to raise Kundalinis in modern times that way. I mean, nobody will understand also. So in modern times, when Sahaja Yoga is not just raising the Kundalini, but giving the complete knowledge about Sahaja Yoga and also empowering the person with the power to give others realization, it was a tremendous task. And that's why we had to find out these methods by which we could give realization to people. In those days Kundalini were awakened, but it was not that Sahasrara was broken. So Kundalini must be somewhere hanging in the Agya, maybe at heart, maybe somewhere. And such people became the seekers. And that's how we find today people are here as Sahaja Yogis whose Sahasraras are open and they know all the yukti of Sahaja Yoga. But there are subtler and subtler yuktis of Sahaja Yoga which you have to master. The first is that his character was madhurya, meaning the sweetness. Sweetness. He always says, sweet like honey. So when he talked to anyone or he communicated with anyone, it was through sweetness. And this communication, if you have not developed, then you are nowhere near yoga. To talk to someone sweetly, automatically, everything is madhurya for him. His talking, his actions, his face, everything is madhurya. So when we talk of communications, first of all the greatest thing is the communication between human beings. And when we have to think of the communication with the human beings, many people think that by aggression you will communicate better, which is not true. I mean, if somebody wants to get something out of someone, say, so you go there and just talk. I have to have, how can I do it, this, that. As it is, it's no. But if you are sweet and start talking sweetly, then 99% will definitely dissolve. So to dissolve people with sweetness, how to do it, that trick one has to learn. How with sweetness you can dissolve people. This is one of his special qualities, that you talk to someone in such a manner, genuinely, in a very sweet manner, and the problem between you and that person will be dissolved. Absolutely. Now there are many tricks. How to talk to someone is one of the biggest things one has to learn.
First of all, you must always show that you are less intelligent than another person. Like I am talking to scientists, I will say, I am sorry, I don't know any science, no good for scientists. So they feel, oh, very good. If you have to talk to some musician, you must say, I don't know any music. No, I've learned little bit, but not much. Musician feels very happy. You may call it a pampering of the ego. You may call it. But there's no harm in saying that I am nothing compared to you. So the first trick is complete humility when you talk to another person. It's a sign of greatness. It's a sign of fulfillment. As the trees, when they are laden with fruits, they bend down. So the first of all, if you say, I am no one, I don't understand anything, but I would like to hear. This is first. First quality of communication is to be extremely humble about yourself. The another person should not know who you are. And there's a lot of fun in it. Say for example now, I can say about myself that my husband was very highly placed in India. But I met a friend in Delhi. She was studying with me in school and in college. And she asked me, where do you live? I told her in Meenabag, which was just a useless small little place meant for very ordinary officers, because they had not allotted us any house or anything. So temporarily we were there. She said, what is your husband doing? I said, being so is some government servant. I didn't tell her. He came down. So he just looked at me and smiled. He said, do you know him? I said, he's my husband. She was shocked. He's your husband? Oh my God, why didn't you tell me? Immediately the whole thing changed. And she felt so ashamed of herself. She had started looking down upon me that I am married to some clerk or someone. So the best thing is to play down. Play down everything. Now I know of certain Sahaja, they say, oh, mother has given me such powers, I can do this, I can do that. This boastfulness is of no use. I haven't got any powers, you see. I am a Sahaja, that's all. But if you want, I can try. So is to play down as much as you can. Practice this at home. First practice and then don't do it. So that is one of the greatest qualities of communication with others. Second thing, I think in the whole of Gita, if you read it, this one very important thing is krodhat vijayati samoha. See, among all the worst things that we have, according to him, we have 6 enemies. But in Gita, he started with krodha. He said, starts with krodha, with anger. If you have anger within you, then you are not a master at all. There's no need for a master to get angry, because he can play about. He can make you dance like this. What is the need to lose your temper? But that mastery, if you don't have, of handling people,
Then after 5-6 minutes of talk, your voice starts raising and a sort of a something starts barking. Because that temper is still inside you burning. But for a master, there should be no temper. No need. He has started with krodha, that with the krodha all problems stopped. From one to another to another to another. So we should watch out if we are angry people. Anger comes from Vishuddhi. Starts from liver, Vishnu, but expressed through Vishuddhi. Face becomes red, eyes become red. From the mouth, you start saying all kinds of horrible things, and the whole expression becomes so different when you are angry. So this anger is to be seen. Where is it? Within us, where is it, this anger? Liver? All right, I'll put it right. So to master it, you have to face yourself clearly. Many people have seen, people say, Mother, this lady is such a hot-tempered woman, she's so dominating. She does this, she does that. But if you tell her, so, no, I don't do that way. No, I'm very good. But how others are saying that? I don't know, but I'm very good. Finished. If somebody is saying that, then you watch yourself. Do you get into tempers or not? Are you losing your temper? It's very easy to make it out. Then face. So the trick of the trade is to face yourself and see for yourself how much you're lacking. So first is humility, which should be genuine. And secondly is equanimity. No temper. There is no need to take to temper. At the most you can say, hey, what are you doing? Why are you doing that way? Now if you do something, maybe something I might say which I do not like, so I don't want to say like that. At the most, up to that point is all right, that you should say that I dislike it. But not to go further with it. If you just stop at a point, then this habit of getting into temper will go away. This arrogance will go away, which has to go. This arrogance has to go, this temper has to go, and then you will be surprised, you will feel very much relieved. Because this anger, once it comes in, reacts and catches your left Vishuddhi, and you become guilty. You feel very bad. Why I said so? I should not have said. So Vishuddhi is finished. Left Vishuddhi means it's a headache. It goes on accumulating like a storehouse there, all your anger, temper, whatever you have. And this left Vishuddhi catches. And you know the problems of left Vishuddhi. So if you get angry with someone, don't feel guilty. But go before the mirror and slap yourself nicely twice. Now you get angry with yourself. Let me get angry. Then stand before the mirror. Shoot, like that. In the same manner as you get angry, try to act. So you never feel guilty. Or maybe more angry would be better. So you empty out your left Vishuddhi. Next time you won't do it. Feeling guilty means you'll again repeat and repeat the. జై శ్రీ మాతాజీ. అందరం కూడా మన సహస్రారంలో పూర్తి నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం.
జై శ్రీ మాతాజీ. శ్రీకృష్ణ పూజ, యోగేశ్వరుని యొక్క లీలలు, యుక్తులు, కెబెల్లా, సెప్టెంబర్ 1991. ఈ పూజకు మనం తెలుగులో అనువాదం చూద్దామండి. ఈ రోజున యోగేశ్వరుణ్ణి పూజించుటకు నిశ్చయించుకున్నాము. ఇది మనందరి దృష్టిలో శ్రీకృష్ణుని యొక్క అత్యుత్తమైన నామమని శ్రీ మాతాజీ అభిప్రాయం. ఆయన యోగమునకు ఈశ్వరుడని దీని అర్థము. యోగము అనగా పరమాత్మనుతో ఐక్యమగుట అని మనకు తెలుసు. యోగము అంటే యుక్తి అని మరొక అర్థం కూడా ఉన్నది. అయితే ఈ యుక్తికి అర్థం సాంకేతిక పరిజ్ఞానం, కానీ ఇది యాంత్రికమైనదనే భావం వస్తుంది. అందుచేత యుక్తికి ఆంగ్లంలో సరైన పదం లభించలేదు. మనం దైవంతో అనుసంధానమై ఉన్నా కూడా ఈ యోగము యొక్క సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోతే అది నిరర్ధకము, నిష్ప్రయోజనము. అందుచేత ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఆ ప్రక్రియ మాత్రమే కాకుండా అందులోని యుక్తిని కూడా మనం నేర్చుకోవాలి. కృష్ణుడి యొక్క స్థాయికి మనం చేరుకున్నప్పుడు కృష్ణావతారం అనేది శ్రీరాముడు తర్వాత అవతారము. శ్రీరాముడు ఒక మర్యాద పురుషోత్తముడిగా అవతరించాడు, అనగా ఆదర్శవంతమైన మర్యాదలను తనలో సంపూర్ణంగా కలిగి ఉన్న వ్యక్తి అని అర్థము. శ్రీకృష్ణుని కాలంలో అది ఒక భిన్నమైన దశ, ఆధ్యాత్మిక ఉన్నతి. మరియు ఇదంతా కేవలం ఒక లీల మాత్రమే అని మనకు తెలియచేయటానికి శ్రీ విష్ణువే శ్రీకృష్ణుడిగా అవతరించాడు. అయితే ఈ లీలలో నిష్ణాతుడు మాత్రమే నాటకం ఆడించగలడు. లీల అంటే ఒక ఆట, అందుచేతనే ఆయన లీలాధరుడు అని పిలువబడ్డాడు. గురువుగా కాదు, ఈ యోగము యుక్తిలోని సకల కళలకు నిష్ణాతుడుగా వచ్చాడు. ఆయన ఎంతో నేర్పు గలవాడు, ఎంతో సమర్థవంతుడు. కాబట్టి అతడికి ఇది ఒక లీల అయింది. సహజయోగంలో మనం చేసిందంతా కేవలం ఒక లీల అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు, ఉదయం 5 గంటలకు లేవటం ఒక లీల మాదిరి ఉండాలి. ఇటువంటి ఉదయ సంధ్య వేళలో మసక చీకటిలో మనం లేద్దాం. ఇది అత్యంత సుందరంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో మనం ధ్యానం చేసుకోవడానికి కూర్చోవాలి. ఇది ఆందోళన పడవలసిన విషయం కాదు, విసుగు కలిగించేది కాదు. ఇది ఒక లీల. యోగములో నిష్ణాతులమైనట్లయితే ఇది ఒక లీల అవుతుంది. అయితే దీనికి ముందుగా శ్రీరాముడి యొక్క స్థితి ఉండాలి. అందులో మనం నిజంగా విశ్వనిర్మల ధర్మపరాయణులు అవుతాము. అప్పుడు మనకి ఇది అంతా ఒక లీల అవుతుంది. దైవంతో సమాచార సంబంధం అనేది ప్రపంచం మొత్తానికి విస్తరించాలి. మనం సంగ్రహించిన ఈ సంసర్గ మార్గము ప్రపంచం మొత్తం పొందగలగాలి. దీనికోసం తన జీవిత కాలంలో శ్రీకృష్ణుడు ఒక ఏర్పాటు చేశాడు. అది అతి సరళమైన విధంగా పిన్న వయసులోనే చేశాడు. ఆ బాలుడు చెట్టు మీద కూర్చుని గోపికల యొక్క కుండలిని జాగృతి పరిచే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆయన ఆమె నుండి ఆయనకు వచ్చిన మొదటి లక్షణం ఏమిటంటే ఆమె ఏదైనా సుందరమైన దృశ్యం ఆకస్మికంగా చూసినప్పుడు మొదలయ్యే ఆనందమే ఆహ్లాదం. అది అత్యంత సంతోషాన్ని పొందే అనుభూతి.
గోపికలంతా ధార ప్రజలందరికీ ప్రవహించి వారి కొందరిని జాగృతి చెందే. కానీ మన అధ్యయనం చేయవలసిన సూక్ష్మాతి సూక్ష్మమైన యుక్తులు ఉన్నాయి. అందులో మొదటిది శ్రీకృష్ణుడి యొక్క లక్షణమైన మాధుర్యము. అతడెప్పుడైనా ఇతరులతో సంభాషించినప్పుడు లేదా సంవాదించినప్పుడు అది ఆయన మాధుర్యం ద్వారా జరుగుతుంది. ఈ సంవాద శైలి మనం అలవర్చుకోకపోతే మన సహజయోగంనకు ఏమాత్రం దగ్గరగా లేనట్టే. ఇతరులతో మధురంగా మాట్లాడటం అంటే అప్రయత్నంగా ఆయనకు సర్వం మధురమే. అతడి మాట తీరు, అభినయం, ముఖ వర్చస్సు సర్వం మధురమే. అయితే మధురంగా ఉండి మధురంగా మాట్లాడితే 99% ఖచ్చితంగా కరిగిపోతారు. కాబట్టి ప్రజలను మాధుర్యంతో ఎలా కరిగించాలి అనే యుక్తిని మనం నేర్చుకోవాలి. యుక్తులు చాలా ఉంటాయి. ఎదుటి వారితో ఏ విధంగా మాట్లాడడం అనేది మనం నేర్చుకోవలసిన గొప్ప విషయాలలో ఒకటి. ముందుగా ఎదుటి వ్యక్తి కంటే మనం తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నామని ఎల్లప్పుడూ ప్రదర్శించాలి. అందుచేత వేరొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు పూర్తి వినయం అనేది మొదటి యుక్తి. ఇది గొప్పతనానికి సంపూర్ణతకు చిహ్నము. కాయలు కాయగానే వృక్షాలు సైతం కిందకు వంగుతాయి. అందుచేత తగ్గి ఉండటమే ఉత్తమము. మొత్తాన్ని తగ్గించుకోవాలి. నేను ఇది చేయగలను, అది చేయగలను అనే కొందరు సహజయోగులు తనకు తెలుసునని శ్రీ మాతాజీ అన్నారు. అటువంటి ప్రగల్భాలు పలకడం శుద్ధ దండగా. నాకేమీ శక్తులు లేవు చూడు, నేను కేవలం ఒక సహజయోగిని అంతే. అయితే నీకు కావాలంటే నేను ప్రయత్నించగలను అని వినయంగా చెప్పాలి. అందుచేత వీలైనంత వరకు తగ్గి ఉండాలి. ఇది చాలా సూక్ష్మమైనది. ముందుగా దీనిని సాధన చేసి తర్వాత ఆచరణలో పెట్టాలి. ఇక రెండవ లక్షణం, భగవద్గీత చదివినట్లయితే అందులో ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. క్రోధాత్ భవతి సమ్మోహ అని చెప్పబడి ఉన్నది. మనకున్న అతి నీచమైన వాటిలో 6 శత్రువులు ఉన్నాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. అయితే భగవద్గీతలో క్రోధంతో మొదలు పెట్టాడు, అనగా కోపము. మనలో అంతర్గతంగా క్రోధం ఉన్నట్లయితే మనం ఒక నిష్ణాతుడు కాజాలము. ఒక నిష్ణాతుడు కోపం తెచ్చుకోవలసిన అవసరం ఉండదు. ఒక నిష్ణాతుడికి అసహనం ఉండకూడదు. క్రోధంతోనే సకల సమస్యలు మొదలవుతాయని, అవి ఒకదాని నుండి మరొక దానికి ఇంకొక దానికి వెళుతూ ఉంటాయని ఆయన చెప్పారు. కావున మనం కోపిష్ఠులమా అని మనం గమనించుకుంటూ ఉండాలి. కోపం అనేది విశుద్ధి ద్వారా ప్రదర్శింపబడుతుంది. శ్రీ విష్ణువు నుండి మొదలవుతుంది, కానీ విశుద్ధి ద్వారా బహిర్గతం అవుతుంది. ఈ క్రోధాన్ని గమనించుకోవాలి. ఇది ఎక్కడ ఉంది, మన లోపలన ఎక్కడుంది? ఈ క్రోధము కాలేయమా? సరే, దీనిని సరిదిద్దుకుంటాను అని అనుకోవాలి. ఇందులో నైపుణ్యం సంపాదించాలంటే మనం మనల్ని స్పష్టంగా ఎదుర్కోవాలి. కావున మొదటి లక్షణం వినయము, అది స్వచ్ఛమైనదిగా ఉండాలి. రెండవది శాంతము, కోపం లేకుండుట. ఈ కోపం మనలోకి ప్రవేశించడం వల్ల ప్రతిచర్య జరిగి ఎడమ విశుద్ధి పట్టివేస్తుంది. తద్వారా మనం తప్పు చేసామనే భావం కలుగుతుంది. నేనెందుకిలా అన్నాను, నేను ఇది అనకూడకుండా ఉండవలసింది అని అనుకుంటాం. ఎడమ విశుద్ధి పట్టివేస్తే అది ఒక తలనొప్పి వ్యవహారం. అది ఒక గోదాము వలె మన కోపాన్ని, అసహనాన్ని, ఇటువంటి అన్నిటినీ జమ చేసుకుంటూ ఉంటుంది. ఎడమ విశుద్ధి పట్టివేసినప్పుడు వచ్చే సమస్యలు మనకు తెలుసు. అందుచేత ఎవరి మీదనైనా కోపం వస్తే తప్పు చేస్తున్నామని బాధపడకుండా అద్దం ముందు నిలబడి 2 సార్లు చెంపదెబ్బలేసుకోవాలి. ఇప్పుడు మన మీద కోపం వస్తుంది, కోపం రానివ్వండి. బహుశా మన మీద మనకు మరింత కోపం వస్తే మరీ మంచిది. దాంతో మన ఎడమ విశుద్ధిలోని సమస్యలన్నీ ఖాళీ అయిపోతాయి. ఆ తరువాత అటువంటి పని చేయము. జై శ్రీ మాతాజీ. మన చిత్తం పూర్తిగా 1 నిమిషం పాటు విశుద్ధి చక్రంలో ఉంచుకుంటూ శ్రీ మాతాజీ,
శ్రీకృష్ణుని యొక్క అన్ని శక్తులను యుక్తులను మా అందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీకృష్ణుని యొక్క మాధుర్యాన్ని మా అందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, మీ యొక్క అనంత కోటి ఆశీర్వాదాలను ఈ ప్రపంచంలో ఉన్న సత్యాన్వేషకులందరికీ ప్రసాదించి అందరికీ ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగచేయండి తల్లి. శ్రీమాతాజీ, ఈ ధ్యానాన్ని మీ యొక్క పవిత్ర పాదపద్మాలకు సమర్పిస్తున్నాము. ఈ ధ్యానంలో మేము ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి మమ్మల్ని మన్నించండి తల్లి. ఈ ధ్యానం ద్వారా ఈ సామూహికత అంతటికీ కూడా శాంతిని, సమతుల్య స్థితిని, ఈ విశ్వం అంతటికీ కూడా శాంతిని, సమతుల్య స్థితిని ప్రసాదించండి తల్లి. జై శ్రీ మాతాజీ. అందరం కూడా కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుని రేపు మరలా 5:30 గంటలకు కలుసుకుందామండి. జై శ్రీ మాతాజీ. సంగీతం వింటూ మన ధ్యాన స్థితిని కొనసాగించుకుందాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై శ్రీ మాతాజీ.